నేను పసుపు కొమ్మును, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాన్ని. ప్రతి శుక్రవారం నన్ను పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ రోజు నేను మీకు చెబుతా. నన్ను శుభానికి, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. నా నుండి వచ్చే సువాసన మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం నన్ను పూజా గదిలో ఒక ఎర్రటి బట్ట మీద ఉంచండి. నన్ను చూస్తే సకల శుభాలు కలుగుతాయి. నా ముందు కూర్చుని సాయంత్రం సమయంలో అష్టలక్ష్మి స్తోత్రం పఠించండి. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరమని వేడుకోండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నన్ను ఒక ఎర్రటి దారంతో కట్టి ఉంచండి. దీనివల్ల ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. మీ వ్యాపారం వృద్ధి చెందాలంటే మీ క్యాష్ బాక్స్లో నన్ను ఉంచండి. లక్ష్మీ కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. పసుపు కొమ్ముకు పూజ చేయడం అంటే నేను పసుపు కొమ్మును, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాన్ని. ప్రతి శుక్రవారం నన్ను పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ రోజు నేను మీకు చెబుతా. నన్ను శుభానికి, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. నా నుండి వచ్చే సువాసన మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం నన్ను పూజా గదిలో ఒక ఎర్రటి బట్ట మీద ఉంచండి. నన్ను చూస్తే సకల శుభాలు కలుగుతాయి. నా ముందు కూర్చుని సాయంత్రం సమయంలో అష్టలక్ష్మి స్తోత్రం పఠించండి. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరమని వేడుకోండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నన్ను ఒక ఎర్రటి దారంతో కట్టి ఉంచండి. దీనివల్ల ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. మీ వ్యాపారం వృద్ధి చెందాలంటే మీ క్యాష్ బాక్స్లో నన్ను ఉంచండి. లక్ష్మీ కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. పసుపు కొమ్ముకు పూజ చేయడం అంటే